ఆఖరి చరణాలలోనికి మనం వచ్చున్నాం. అయితే ఇది ఎప్పుడు పాడతారు అని అంటే, దేవుని ఆలయానికి వెళుతున్నప్పుడు ఇజ్రాయేలీయులు కానీ యూదులు కానీ దేవుని ఆలయానికి వెళుతున్నప్పుడు ఈ పాటను పాడుకుంటూ వారు వెళ్ళటం అనేది అది క్రమం. అందులో మొదటి వచనాన్ని చూస్తే, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా ఆయనకు. చూడాలి యెహోవా మీద పాడండి. కొత్త కీర్తన అనే మాట గురించి మనం మొదట్లోనే రాసుకున్నాం. పరలోకంలో కూడా మనం ఒక కొత్త కీర్తన పాడాలి. ఆమేన్ ఆమేన్. దేవుని మహిమ, యేసయ్యకు మహిమ. ఇక్కడున్న ఎవరైనా కానీ ఇక్కడ మనం కీర్తనలు పాడుతూ ఉంటే పరలోకి వెళ్ళిన తర్వాత ఒక కొత్త కీర్తన మన కొరకు అక్కడ ఉంది. ఆమేన్ ఆమేన్. దానికి సిద్ధపడాలి, దాంతో మనం అతిశయించాలి. నేను ఇక్కడ బ్రతికినంత కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటాం, 100 బతకొచ్చింది. కానీ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలం నిరంతరం ఒక కొత్త కీర్తన మనం పాడుతూనే ఉంటాం. ఎంత గొప్ప విషయం! ఇక్కడ ఒకరు పాడిన పాట ఇంకొకరు రాకపోవచ్చు, కానీ అక్కడ అందరం కలిసి ఒకే పాట, కొత్త పాట మనం పాడతాం. హల్లెలూయా. ఈ వచనాలన్నీ మనం చదువుకుంటూ ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావములు, బల, సౌందర్యములు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఆయన నామమును బట్టి ఆయనను మనం గణపరచాలి, ఆయనకు ప్రభావం చెల్లించాలని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన సన్నిధిలో మనము ప్రవేశించాలి. పరిశుద్ధ గుడారములోనికి, ప్రత్యక్ష గుడారములోనికి 3 రకాలు చెప్పుకున్నాం కదా, 3 రంగులు. ఒకటి ఎరుపు రంగు, ఒకటి నీలము, ఇంకొకటి ఊదా రంగు. సుప్రియ చక్కగా చెప్పింది. పృథ్వీ తర్వాత సుప్రియ. దేవునికి స్తోత్రం. కొట్టడం సఫలం కొట్టడం మా పిల్లకి ఇది 2వసారి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ 3 రంగులు, 3 గుర్తులు మనం తెలియజేసుకున్నాం. ఆ పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఆ గుడారంలోనికి వెళ్ళాలి. ఈ రోజు 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, 13వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఈ 4 వచనాలలో ఏముంటుందంటే, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడకు వచ్చినప్పుడు ఆయన మహారాజుగా ఈ 10వ వచనంలో మనకు కనిపిస్తారు. ఆయన తీర్పు ఎలా ఉంటుంది అనేది 13వ వచనంలో మనం చూస్తాం. ఏమండి, ఆయన న్యాయాన్ని ఎలా తీరుస్తారు, ఈ 3 అంశాలు ఈ 4 వచనాలలో మనం చూస్తాం. దేవుడు రాజుని, ఆయన తీర్పు తీరుస్తారని, ఆయన యొక్క ప్రభావం, ఆయన రాకడ అతి త్వరలో జరుగుతుందని మనం ఈ 4 వచనాల ద్వారా నేర్చుకుంటాం. 10వ వచనాన్ని ఒకసారి చదువుదండి. 10వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నారు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. యేసుక్రీస్తు ప్రభువే రాజు. ప్రకటన గ్రంథంలో మనం చాలా సార్లు చదువుకున్నాం. మనకు రాజుల రాజు ఆయనే, ప్రభువుల ప్రభువు ఆయనే. హీబ్రూలో ఏమంటున్నారంటే, రాజు అనగా మెలెక్. మెలెక్, యెహోవా మెలెక్. దేవుడు నాకు రాజై ఉన్నాడు, యెహోవా నాకు రాజై ఉన్నాడు. ఆయన రాజరికం కింద మనం ఉంటాం. అదే కదా మొదటి మాట ఉన్నది. యెహోవా రాజ్యము చేయుచున్నారు. ఆయన సంపూర్ణ సార్వభౌమాధికారము గురించి ఈ వచనంలో మనకు తెలియచేయబడుతుంది. మన గత వారంలో కూడా తెలియజేసుకున్నాం. 145వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు కూడా మనం ధ్యానిస్తున్నాం. ఆయన రాజుగా వచ్చినప్పుడు దావీదు గారు అంటారు, ప్రభువా సర్వ శరీరుల కన్నులు నీ మీదే ఉన్నాయి తండ్రి, సర్వ శరీరులకు నువ్వు ఆహారం ఇస్తావు ప్రభువా, పడిపోయిన వారిని నీవు లేవనెత్తుతావు, కృంగిన వారిని నువ్వు ఉద్ధరిస్తావు తండ్రి. ఎందుకంటే నీవు సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. సమస్త సృష్టి నీ చేతుల క్రింద వంగి భయభక్తులు కలిగి జీవిస్తుంది. నీ స్వరూపము కలిగిన వారు, నీ పోలిక ఉన్న మనుషులు కూడా నీ యందు వినయ విధేయతలు ఉండాలి తండ్రి అని 145వ కీర్తనలో దావీదు గారు దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం మనం చూసాం. అలాగే ఈ 96వ కీర్తన 10వ వచనంలో కూడా ఆయన మహారాజు, ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. కీర్తనల గ్రంథము ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 47వ కీర్తన 7వ వచనం 8వ వచనం చదువుతాం. కీర్తనల గ్రంథం 47వ కీర్తన 7వ వచనం 8వ వచనం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నారు.
రమ్యముగా కీర్తనలు పాడండి. 1వ వచనంలో చెప్పిన మాట అదే కదా, యెహోవాకు ఒక కొత్త కీర్తన మనం పాడదాం, అది రమ్యంగా పాడదాం. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము నిత్య సుఖములు కలవు కదా, 16వ కీర్తనలో ఉంటుంది. దేవుని సంపూర్ణ సంతోషం, ఎందుకంటే సంపూర్ణ సార్వభౌమత్వం ఆయనదే, సంపూర్ణ భద్రత ఆయనదే, సంపూర్ణ విడుదలిచ్చేవాడు ఆయనే, సంపూర్ణ విశ్వసనీయత కలిగిన వాడు కూడా ఆయనే కదా. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత కూడా సంతోషం పొంగింది. ఆ పాట పాడుకుంటే సంతోషం పొంగింది అని పాడితే ఎలా అవుతుంది? నువ్వు ఇంటి దగ్గర ఎన్ని కష్టాలన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సంతోషించడం చూసి దేవుడు కూడా ఆలోచిస్తాడు కదా, నా బిడ్డ ఇంటి దగ్గర ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రకరకాల పరిస్థితులున్నా నా దగ్గరికి వచ్చేసరికి ప్రవశించిపోతుందిరా, నా ప్రియురాలు కదా, నేను ప్రియుడిని కదా అని దేవుడు కూడా నీ గురించి ఒక సాక్ష్యం చెప్తారు కదా. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, అదే ఆత్మఫలము కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయమా ఎక్కడుందండి ఆత్మఫలం? గలతీ, ఈ మధ్యకి మార్చారు ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ఆత్మఫలం ఏమిటి? ప్రేమ, ఆశా నిగ్రహం. వీటన్నిటిలో బాగా గట్టిది ఏంటి అంటే ఆశా నిగ్రహం. అది చంపుకోలేదు. దాని సంగతి పక్కన పెట్టిన సంతోషం, సమాధానం, ఆయన ఆత్మఫలం మనం ఫలిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి కదా. 47వ కీర్తన 7వ వచనం 8వ వచనంలో రమ్యముగా కొత్త కీర్తనలు పాడాలి, సంతోషంగా గంభీర నాదంతో పాడాలి దేవునికి స్తోత్రం. ఉన్నది 10 మంది అయినా మీరు ఇందాక ఈ కోరస్ పాడుతూ ఉంటే ఈ బయట ఉన్న వాళ్ళకి ఎంతమంది ఎక్కువైపోతున్నారు బాబు ఈ సంఘం అనుకుంటారు. లేలుయా, ఆ గంభీర నాదం కావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు ఏముంటుందండి? కెరూపులు సెరూపులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచుండగా అనుభవం కావాలి కదా. హల్లెలూయా. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం ఒక మాటను చూడమ్మా. ప్రకటన 11:17 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం వర్తమాన భూత కాలములలో నీవు సర్వాధికారివి, నీవు నీ మహాబలమును ఏలుచున్న దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఏలుబడిలో ఇప్పుడు మనం ఉన్నాం ఈ లోకంలో. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకుని ఆత్మచేత నింపబడి సంఘంలో చేర్చబడి ఉపదేశ క్రమంలోనికి వచ్చి పరిశుద్ధాత్మని సంచకరువును మనం ధరించుకున్నామో, ఆయన నామమును మనం ధరించుకున్నామో, ఆయన ఏలుబడిలోనికి వచ్చినట్టు. ఇదే ఏలుబడి పరలోకంలో కూడా కలకాలము, శాశ్వత కాలం, నిరంతరం ఆయన ఏలుబడిలో మనం ఉంటాము. దీన్ని బట్టి ఆయన రాజ్యం చేస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ మనకు రాజుగా ఉన్నాడు. ఏమండి? ఆయన అందరికన్నా పైన ఉన్నవాడు. హల్లెలూయా. 2వ లైన్ చదువుదాం. 10వ వచనంలోనే లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి. ఆయన న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు. మన భూలోకంలో న్యాయం ఎలా ఉంటుందంటే డబ్బులు ఎటు ఉంటే అటు న్యాయం ఉంటుంది కదా. జయమునక్కని అడిగితే బాగా చెప్తుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళ వైపు వెళ్ళిపోద్ది న్యాయదేవత. కళ్ళు కళ్ళు కట్టి కట్టేస్తారు కదా, కళ్ళు కనపడవు. డబ్బులు ఎవరి వైపు ఉంటే ఆ వాసనగా వెళ్ళిపోతూ ఉంటది. కానీ దేవుడి గురించి ఉంటుంది, న్యాయమును బట్టి మన దేవుడు పరిపాలన చేయునుగాక. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం ఒకసారి చూద్దాం. చేతుల మీద రాసేసుకోకండమ్మా. అమ్మ ఇక అమ్మాయికి ఒక పేపర్ ఉండమ్మా. ఒక నిమిషం. ఆ అమ్మాయికి ఒక పేపర్ ఉండి చేతుల మీద రాసుకుంటుంది, ముగ్గులు వేసుకున్నట్టు ఇవ్వడమ్మా. ఒక కాగితం ఉండి మరి ఉంటే మరి కాగితం మీద రాసుకోవచ్చు కదా, చేతుల మీద ముగ్గేస్తున్నావా? ఫాస్ట్ గా చెప్తున్నాను, స్లోగా చెప్తాను. దానియేలు 4వ అధ్యాయము 34వ వచనము. తర్వాత
35 తెల్లారిపోతుంది. చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని. ఎందుకని ఈ అయ్యగారు మహారాజు నెబుకద్నెజరు అన్న ఈయనంట గాలిలో వేలాడుతున్న మొక్కలను పెంచాడంట. మరి ఎలా పెంచాడు మరి ఇప్పటికీ తెలియదు. ఏమంటే ఆయన మ్యూజియం కట్టాడట అప్పుడు. అవునమ్మా, 8వ వింత గాల్లో ఏలాడుతుంటే అంట ఇన్ని. అంత జ్ఞానం కలిగిన వాడికి చిన్న గర్వం వచ్చింది. చిన్న గర్వం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇక్కడ రాజు గృహంలో ఉండకూడదు అబ్బాయి, నువ్వు అరణ్యంలో ఉండాలి, జాగ్రత్తగా వచ్చాను. అరణ్యానికి తీసుకెళ్లి గడ్డి మేయు ఎద్దు రూపం వచ్చేసిందంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు గడ్డి మేయి ఎద్దు రూపంగా గడ్డి మేసిన తర్వాత ఆయన మరలా మానవ రూపానికి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడండి? వందనాలమ్మా. చదవండి 34-30 చదవండి. ఏ కాలం? అరణ్యంలో గడ్డి మేయి ఎద్దు రూపం గడిచిన తరువాత మరలా అప్పుడు వచ్చింది 7 సంవత్సరాలకి మానవ బుద్ధి. అప్పుడు ఎత్తాడు. అంతకు ముందేమో గర్వం వచ్చింది, ఇప్పుడు కళ్ళు ఆకాశం మీదకి ఎత్తాడు. స్తోత్రము చేసి హల్లెలూయా. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడని, ఆయన ఒక్కడే న్యాయవంతుడని అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. కళ్ళు నెత్తి మీద నుంచి కిందకు వచ్చేసరికి అప్పుడు కళ్ళు పైకి ఎత్తాడు. మనకు కూడా అప్పుడప్పుడు కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తుంటాయి. అది మంచిది కాదు. కళ్ళు మీద నెత్తి ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఎక్కడ ఉంటే బాగుంటుంది. నెత్తి మీద ఉంటే ఆకాశం కనపడతా ఉంటుంది. ఎదురుకు వచ్చిన కారు, ఆ సైకిల్, మోటార్ సైకిల్, గప్పు, రాయో ఏం తెలుస్తుంది? ఏమంటే మొత్తం పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు ఏమవుతాయి? వచ్చేస్తాయి ఆటోమేటిక్. అప్పుడు ప్రభా ఏ ప్రయోజనం? ఆయన న్యాయవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చదవమ్మ? 10వ తర్వాత న్యాయమును బట్టి ఆయన ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఏ వార్త ప్రకటించాలి అన్యజనులలో? యెహోవా రాజ్యం చేయుచున్నాడు. రెండవది, లోకము కదలకుండా ఉందంట. చదవలేదు మీరు? లోకము కదలకుండా ఉందట. అంటే ఇప్పుడు దాకా లోకం కదిలిపోతుంది. అస్తవ్యస్తమైన రాజకీయ పరిపాలనలు, అస్తవ్యస్తమైన మంచి చెడులు, అస్తవ్యస్తమైన వాగి వరుసలు, అస్తవ్యస్తమైన సాంప్రదాయాలు, అస్తవ్యస్తమైన ఇంకోటేదో. భూమి అనేది స్థిరంగా లేదు. ఏ దేశం 200 పైచిలుకు దేశాలు ప్రపంచంలో ఉంటే పలానా దేశం శాంతిగా ఉంది అనడానికి లేదు. ఏమండి? అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎప్పుడైతే ఆ రాజు పరిపాలనలోనికి వస్తారో, ఏ రాజు సిగ్గుపడతారు ఎందుకు? యేసురాజు అని చెప్పొచ్చు కదా. దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు అనే రాజు పరిపాలన చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సమస్తము చక్కదిద్దుతాడు. ఎందుకంటే ఆయన సమస్తమును బాగుగా చేసిన దేవుడు, సమస్తమును జరిగించు దేవుడు, సమస్తమును సిద్ధపరిచిన దేవుడు, సమస్తమును అందముగా చేసిన దేవుడు. మొత్తం 7 సమస్తాలు ఉన్నాయండి బైబిల్లో. ఒక లోకాసువార్తలోనే 6 ఉన్నాయి. మన జీవితాలు బాగుపడాలి, సమస్తము బాగుపడాలి. సమస్తము అని అంటే భర్త బాగోవాలి, భార్య బాగోవాలి, పిల్లలు బాగోవాలి, మనవాళ్ళు బాగోవాలి, మనవరాళ్ళు బాగోవాలి. అన్ని రాళ్ళు బాగున్నప్పుడు సమస్తము బాగుందని అంటారు బయట వాళ్ళు. ఏమండి? ఇక అందరూ బాగున్నారు కానీ ఆ పిల్లే కాస్త అనకూడదు. ఇప్పుడు మనం కూరగాయల షాప్కి వెళ్ళి రెస్పాని కూరగాయల షాప్కి పంపించాం. 1 కేజీ వంకాయలు పట్టరమ్మంటే పుచ్చికాయలు పుచ్చిపోయి నేను పట్టుకుంటుందా? అసలే మా అన్నయ్య పాస్టర్ అన్నయ్య వంకాయలు తెమ్మన్నాడంటే ఎలా ఉండాలి? వంకాయలు మెలమెల మెరిసిపోతుండాలి. పిచ్చి అసలు ఎత్తరావా అని ఇచ్చేది. అవునా కదమ్మా? ఇచ్చే వరకు ఆ రక్తం పీకేస్తాం కదా. మన వంకాయలకే అంత పుచ్చులు ఎంచుతా ఉంటే మరి దేవుడు కదా ఏమా మనలందరినీ
సృష్టించిన తర్వాత ఆయన మంచిగా చూశాడు, మంచిగానే ఉందుముగాక. ఉండాలి అని అంటే ఆయన సన్నిధిలోనికి రావాలి, ఆయన రాజుగా మనం ఒప్పుకోవాలి. రోమేలకు రాస్తూ 10వ అధ్యాయానికి అక్కర్లేదు, పౌలు గారు అంటారు, ఆయనను ప్రభువని, ఆయనను రాజు అని నువ్వు ఒప్పుకొని మాట్లాడాలి. నా రాజు ఆయన, నా ప్రభు ఆయన, నా అధిపతి ఆయన, ఆయన అధికారంలో నేను ఉన్నాను అనాలి. మనం అన్నాం కదా, ఇక్కడ ఉన్నప్పుడు అంతా స్తోత్ర బలి, కిందకి వెళ్ళిన తర్వాత అంతా అర్థమైపోయింది. మీరు మామూలు వాళ్ళు కాదు కదా. ఆయన కదలకుండా లోకమును సరిచేస్తారు. ఈ వార్త మనం అన్యజనులకు ప్రకటించాలి. హల్లెలూయా. అన్యజనులకు ప్రకటించాలి అని అంటే ఆ అధికారం, ఆ ప్రేమ, ఆ సౌందర్యము మనం అనుభవించాలి కదా. ఏమండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి కూతురు లేరు, చీఫ్ మినిస్టర్ గారి కూతురు వచ్చిందనుకో, మనం ఆమెను ఏమంటాం? ముఖ్యమంత్రి గారి కూతురు అని అంటాం. ఎంత మర్యాదగా మేడం, చెప్పండి మేడం, అలాగే మేడం అని అంటాం కదా. ఎందుకని? ఆవిడ చెప్పక్కర్లేదు. ఆవిడ వచ్చేసరికి మొత్తం లోకం అంతా, నెల్లూరు అంతా బ్యానర్లు పెట్టేసి ఉంటారు, ఫలానా ముఖ్యమంత్రి గారి కుమార్తె, ఫలానా ఫలానా ఆవిడ వస్తున్నారు అనంగానే చూడడానికి వెళ్ళిపోతాం మనం. పని పాట అన్ని నేను మానుకుని. నీ దగ్గర నుంచి కూడా అలాంటి సువాసన రావాలి. హల్లెలూయా. అది అశాశ్వతమైనది, మనము శాశ్వతమైన వారు. ఆ యేసు రక్తములో ఉన్న సువాసన మన దగ్గర నుంచి రావాలి. ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ దీర్ఘశాంతం, ఆ దయాళుత్వం, ఆ మంచితనం, ఆ సాత్వికం, తర్వాత ఏ మర్చిపోయాడా పాస్టర్ ఆలోచిస్తున్నారా? ఆ విశ్వాసం, ఆ ఆశా నిగ్రహం, అవి మన దగ్గర నుంచి ఇతరులకు తెలియాలి. అప్పుడు వాళ్ళు మనం ఉన్న రాజ్యాన్ని కోరుకుంటారు. అలా కాకుండా వాళ్ళు ఏడుతుంటే అరగంట ముందు మనం ఏడ్చామనుకో, మీ దేవుడు అంతే, మీది తినాలే, మీరు మామూలుగా లేరే. తర్వాత చదువుతాం 11వ వచనం. యెహోవా ఏం చేయుచున్నారు? చదవండి అమ్మ జాగ్రత్తగా. ఆకాశం ఒకటి సంతోషిస్తుంది, భూమి ఆనందిస్తుంది, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషిస్తుంది. భూమి ఏం చేస్తుందట? ఆనందిస్తుంది. ఆకాశం ఏం చేస్తుందట? సముద్రం ఏం చేస్తుందట? ఘోషిస్తుంది. ఏమని? ఆయన దేవుడు, ఆయన రాజు. ఆకాశంలో ఉన్న పక్షులన్నీ, నక్షత్రములన్నీ, సూర్యచంద్రులు, ఆకాశంలో ఏమైతే ఉన్నాయో, ఆ పాలపుంతలో ఉన్నవి, ఆ గెలాక్సీ అంటారు, అదంటారు, ఇదంటారు, ఇవన్నీ ఆయనను గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటాయి. భూమి మీద ఉన్న సమస్త జంతువులు, చెట్లు అన్నీ ఆయనను గురించి సంతోషిస్తూ ఉంటాయి. సముద్రంలో ఉన్న జలరాశులన్నీ ఏమండి ఘోషిస్తాయట కదా. మరి ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్న మనం ఏం చేయాలి? అవన్నీ సమస్త సృష్టి ఆయనను ఆరాధిస్తూ ఉంటే, ఆయన ఎందు సంతోషిస్తూ ఉంటే, ఆయన దేవుడని ఘోషిస్తూ ఉంటే మనం ఏం చేయాలి? యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం చూడండి అమ్మా. 12వ వచనం చూడండి. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. ఏంటంట? పర్వతాలు, అమ్మ పర్వతాలు, మెట్లు. ఈ చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్ చూస్తూ ఉంటారు. గాడిదలు పాటలు పాడేస్తుంటాయి, గుర్రాలు పాటలు పాడేస్తుంటాయి, కొండలన్నీ నాట్యం చేసేస్తుంటాయి, చెట్లన్నీ ఇలా ఇలా ఊగిపోతూ ఉంటాయి. మీరు ఎవరు చిన్నప్పుడు చూడలేదనుకుంటా, మీకు లేరు కదా. ఇక రావాలంటే నాగురు భాషకి పెళ్ళవ్వాలి, చాలా టైం, అప్పటికి ఎంత మారిపోతాం. మనం నడుస్తూ ఉంటే పర్వతాలు ఏం చేస్తాయట? సంగీతనాదం. అండి మెట్లు ఏం చేస్తాయట? పర్వతాలు పాటలు పాడుకుంటా ఉంటాయి, చప్పట్లు కొడతాయి. ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఇందాక మనం హల్లెలూయా పాట పాడుతుంటే జయం మొక్కతే ఇక్కడి నుంచి ఎలా కొడుతుంది చప్పట్లు. ఏమండి
ఇక కూర్చున్న వాళ్ళు కొద్దిగా సౌండ్ వచ్చేటట్టు కొట్టారు. ఈ గ్రూప్ ఎలిజబెత్ టీమ్ చప్పట్లు కొట్టరా. పోనీ కంజీర్లు ఉన్నాయి కదా, తగిలించారు. ఎక్కడ తగిలించారమ్మా? నిరబంధ చెట్లకి తగిలించారు, గోళ్ళకి తగిలించారు. కంజీర్లు తీయండి, అవి తీయండి, మోగించండి, అట్లా గిలక తప్పెట్టే కొట్టండి అన్నారు కదా. మిగతా అన్ని తగిలించమని చెప్పారా? 2 కొట్టండి, మిగతా అన్ని తగిలించండి అని చెప్పారా? ఖాళీగా ఉంది కాబట్టి తగిలించారు. ఖాళీగా ఉంది కాబట్టి నేను కొట్టమని చెప్తున్నాను, తగిలించమని చెప్పట్లేదు మేడం. మీరు మాత్రం బ్యాగ్లో పెట్టుకుని తీసుకొస్తుంది. మస్తాన్ బీగర్ తెచ్చారు. ఇది ఆకాశంలో ఉన్నదంతా మరొకసారి చదవమ్మా. తీసేసావా? ఆకాశం సంతోషించును, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. నేను అది చదవమ్మా. యెషయా గ్రంథం చదవ. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీత నాదముతో పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. తర్వాత సముద్రము దాని సంపూర్ణత కదా. కీర్తనల గ్రంథము 98వ కీర్తన. కీర్తనల గ్రంథం. మరి భూమి గురించి చెప్పకుండా ఆకాశం దగ్గర నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు పాస్టర్ గారు అంటారా? చెప్తారు, చదవండి. 7వ వచనం 98:7. సముద్రము దాని సంపూర్ణతయు ఏమని ఘోషిస్తాయి? అన్విత బైబుల్ ఎత్తి లేకుండా బాగా చదువుతుంది అని ఘోషిస్తాయా? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని సముద్రము అందలి సమస్తం అంటే ఏంటి? దాంట్లో ఉన్న జీవరాశులన్నీ కూడా అంత స్తుతిస్తా ఉంటే మరి మనం ఎందుకండి స్తుతించలేకపోతున్నాం? తర్వాత భూమి గురించి రాయబడి ఉంటది. 11వ వచనంలోనే ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక. అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభు రాజు అయ్యేంత వరకు భూమికి సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదు? భూమికి, సృష్టి అంతటికి ఎందుకు సంతోషం లేదో తెలుసా? ఏదేను తోటలో మొదటి ఆదాం గారు చేసిన పాపం, ఆ పాపాన్ని బట్టి దేవుడు 3వ అధ్యాయంలో సృష్టి యావత్తును శపించాడు కదా. ఏమన్నాడు? నువ్వు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు నువ్వు మొలిపిస్తావు. అప్పుడు దాకా గచ్చ పొదలు లేవు, అన్ని ఉపయోగపడే చెట్లే ఉన్నాయి భూమి మీద. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, మనిషి పాపమును బట్టి భూమి శపించబడింది. అందుకని ఆ క్రీస్తు రాకడ వరకు పౌలు గారు అంటారు, రోమపత్రిక 8వ అధ్యాయం, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి అమ్మా. 19వ వచనం దగ్గర నుంచి చదవండి జాగ్రత్తగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి కనిపెడుతుందంట. ఆయన రాకడ కొరకు, మన ప్రత్యక్షత కొరకు, ఆ కడబూర శబ్దం కొరకు అమ్మా సృష్టి ఎదురు చూస్తుంది. మన యేసు ప్రభు వచ్చేస్తారండి. ప్రభు అంత తొందరగా ఉంది, ఇంకా కూర ఉడకలేదు, మా అబ్బాయి మారలేదు, మా సతీష్ ఇప్పుడిప్పుడే మారుతున్నాడు, ఆశ్రమకి పాటలు పెడుతున్నాడు, ఇంకా మారవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంచెం లేట్గా రా ప్రభు, అంత తొందర ఏంటి తండ్రి నీకు, కొంచెం ఆగు. కానీ సృష్టి ఏమంటుందో తెలుసా? మిగుల ఆశతో తండ్రి తొందరగా రాయన, నేను భరించలేకపోతున్నాను ప్రభు, నాకు విడుదల కావాలి ప్రభు అని భూమి సృష్టి ఘోషిస్తుందంట. చదవండి అమ్మా, చదవండి. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైపోయి దాస్యంలోకి వెళ్ళిపోయింది. ఆ దాస్యం నుంచి విడుదల కావాలి సృష్టికి. అది విడుదల పొందు కొరకు అది ఆశపడి మిగులు ఆశపడుతుంది. కానీ మనము పాపపు దాస్యంలోంచి విడుదల కొరకు మాత్రం మనం ఆశపడలేదు. ఏమండి, ఏం చేద్దాం? ఆకాశం ఘోషిస్తుంది, సముద్రాలు ఘోషిస్తున్నాయి, సృష్టి యావత్తు మిగులు ఆశపడుతుంది. ఆయన పోలికని చెప్పుకుంటున్న మనం, ఆయన స్వరూపం అని చెప్పుకుంటున్న మనం, ఈ ఆకాశానికి కానీ భూమికి కానీ ఈ సముద్రానికి కానీ ఆత్మ అనేది లేదు. ఆయన ఆత్మ కలిగిన మనం.
ఎందుకు ఆయన మీద నిస్సహాయత, ఎందుకు ఆశ ఉండట్లేదు? హృదయపూర్వకంగా ఆయన దేవుడని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? హృదయపూర్వకంగా ఆయన అధికారానికి లోబడలేకపోతున్నావు. నువ్వు ఇక్కడ లోబడితేనే కదా అక్కడ లోబడగలవు. ఇక్కడ స్తుతిస్తేనే కదా అక్కడ స్తుతించగలవు. ఇక్కడ పరిశుద్ధంగా ఉంటే కదా అక్కడ పరిశుద్ధంగా ఉండగలవు. ఇక్కడ శరీర ఆశలు చంపుకుంటేనే కదా అక్కడ చంపుకోగలవు. ఇక్కడ బిర్యానీ మీద ఆశ చచ్చిపోతేనే కదా అక్కడ జీవవృక్ష ఫలములు 12 నెలలు 12 కాపులు. ఆ జీవవృక్ష ఫలం అక్కడ భుజించాలి అని అంటే యాపిల్స్కాయ తింటాం నాకు ఇష్టం లేదండి, రేష్మా బిర్యానీ అయితే 2 అయినా 3 అయినా పర్వాలేదండి. ఎందుకని? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. రాబోయే కాలంలో జరిగే మాటలు ఇవి. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే భూమి దేవుణ్ణి అడుక్కుంటుందట, సృష్టి అడుక్కుంటుందంట, ప్రభా ఆ కుమారుల ప్రత్యక్షత ప్రభా కావాలి తండ్రి, తొందరగా రానాయన, మరణాత మరణాత మరణాత. మరణాత అంటే ప్రభా త్వరగా రా. మనమేమంటాం? కొంచెం ఆలస్యించి ప్రభు. ఎప్పుడు ఇదే మాట. ఇంకా చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి ప్రభా. మా పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మంచి అల్లుడు రావాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా తిరుగుతూ ఉంటే మా భార్య పెదవుల మీద నవ్వు నేను చూడాలి ప్రభు. ఇదే బాధ ఎప్పుడు. దీనికి ఆమె చెప్పారు, అసలైందానికి మాత్రం ఆమె చెప్పరా అని అడుక్కోవాలి. పెద్దమ్మాయి అయిపోయిన తర్వాత, చిన్నమ్మాయి అయిపోయిన తర్వాత కొసరు. ఇక ఎన్ని అయ్యేసరికి మనం పరదేశులము మోసేస్తారు. మా అల్లుడి గారు ఎప్పుడు వెళ్ళిపోతాం మా అయ్యా అల్లుడి సోదరుడు. దుర్దినములు రాకమునిపే ఆమె ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలి? అడుగుదాం, ప్రభా నన్ను నీ రూపులోకి మార్చు ప్రభా, నా వల్ల కావట్లేదు తండ్రి, నీ రాకడికి నేను సిద్ధపడిపోవాలి ప్రభా, నీ రాకడికి సిద్ధపడాలి తండ్రి. దేవునికి ఉదయకాల ప్రార్థనలో కూడా ఈ పాయింట్ పెట్టండి, నీ రాకడకు నన్ను సిద్ధపరచుచున్నందుకు నీకు స్తోత్రం. నీ కడబోర శబ్దము వినున్నట్లుగా నా చెవులను నీవు మార్చుచున్నందుకు స్తోత్రం. ఈ మర్త్యమైన దేహం అమర్త్యతలోనికి మార్చుచున్నందుకు స్తోత్రం. ఈ క్షయదేహం అక్షయంగా మార్చుచున్నందుకు స్తోత్రం. నేను వింటున్నాను కదండి, అంటే మీరు పాల్గొనడమే నాకు మహాభాగ్యం. ఇంకా మీరు ఎలా స్థుతించలేదు అలా స్థుతించలేదు అని ఎట్లా అంటాను నేను. కాకపోతే ఏదో చిన్న కోరిక ఏంటి అని అంటే, నువ్వు స్తుతికి పాత్రుడవు, స్తుతి సింహాసనాసీనుడవు, స్తుతి నొందదగిన దేవుడవు, స్తోత్రార్హుడవు, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవు, స్తుతులతో ఒక దుర్గానికి. ఎంతసేపు ఇదే వండిన పప్పే తాలింపు, వండిన పప్పే, ఇంకా సపరేట్ కొత్తగా కూరలేం కలిపెట్టరా మీరు? ఈ అనండి ప్రభా, నా క్షయదేహాన్ని తీసేసి అక్షయతను కదా, మర్త్యతను తీసేసి అమర్త్యతను, శరీర స్వభావమును తీసివేసి ఆత్మీయ స్వభావమును నువ్వు నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అని అంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసు. అదే కొత్త కీర్తన కదా. ఎల్లప్పుడూ కానుకలు అనగానే, కానుకలు పాట అనగానే నీ దండముని, ఇదే పాట. కొత్త కీర్తన పాడదాం. ఆమె తర్వాత వచ్చిన చదువుదాం. తర్వాత వచ్చిన పొలమును ఎందుకు ప్రహర్షిస్తాయి? వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును. ఎందుకు ప్రహర్షిస్తాయి? ఎందుకు ఉత్సాహధ్వని చేస్తాయి? ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరం ఏ దృష్టితో చూస్తామని అంటే, అమ్మా అయినమ్మా, యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్నారంటే మన డైమెన్షన్ అంతా, మన ఆర్టికులేషన్ అంతా ఎలా ఉంటుందంటే, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కొద్దిగా మారుద్దాం, మార్చి నాకు సంతోషాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు, నాకు ఆనందాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. ఆ దూతలు, కెరూపులు, సెరూపులు, పెద్దలు, ఆ శ్రేష్ఠులు ఉన్న స్థలానికి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ఆయన వస్తున్నాడు. ఏమండి, అవునా కాదా? ఇప్పుడు లోకులకు తీర్పు, మనకు
పరలోక రాజ్యం కదండి, అవునా కదా? అక్కడ ఏముంటుంది? దేవుని రాజ్యము భోజన పానములు అన్నపానములు కాదు కానీ రోమపత్రిక 14వ అధ్యాయం ఆత్మయందలి ఆనందం కదా. దేవా, ఆ ఆనందంలోనికి నన్ను తీసుకెళ్తున్నావయ్యా. తీర్పు ఎవరికో ప్రభా, నన్నైతే తీర్పు నుండి నీవు తప్పించావు, నీకు స్తోత్రం. దాన్ని బట్టి ఈ పొలాలు వన వృక్షములన్నీ ఆనందిస్తున్నాయి, ప్రహర్షిస్తున్నాయి. వాటికి నోరు లేదండి, వాటికి ఆత్మ లేదండి, అయినా కానీ ఆకాశం, భూమి, సముద్రం, వన వృక్షములు, పొలములోని చెట్లు చప్పట్లు కొడతా ఉంటే మనం మాత్రం చప్పట్లు కొట్టమంటే మనం ఏం చేస్తాం తెలుసా? వడలా గారెలు, గారెలు అటు వెస్ట్ గోదావరి, ఇక్కడ వడలు. మా పొద్దున మా అల్లుడు వడలు తింటూ ఈ పెద్ద వడలు లేకుండా అని అంటున్నాడు. ఆయన బాబు నచ్చలేదు. ఇక్కడ వడలే ఆయనకి నచ్చకపోతే మన చప్పట్లు ఆయనకి ఏం నచ్చుతాయి? కాబట్టి ఇప్పుడు ఆరాధన జరుగుతున్నప్పుడు ఎలా చప్పట్లు కొడతానో చూద్దాం. చప్పట్లు కొడతా ఉంటే ఏసీలో కూడా చెమటలు వచ్చాయండి, ఏసరక్తం చేయమా. హల్లెలూయా, ఆమేన్. నువ్వు చప్పట్లు కొడతా ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుపడిపోతుంది. ఆఖరి వచ్చిన చదువుదాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస సత్యను బట్టి అంటే సత్యను బట్టి ఆవిడ చదువు చదువు. నేను అదే చదివాను డాడీ కావాలని. విశ్వాస సత్యమును బట్టి చదువు 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 చదువు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస సత్యను బట్టి. అమ్మ మీరు చదువు, నువ్వు చదువు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి. తేడా ఉందా? ఫస్ట్ లేదు, లాస్ట్ లేదు. విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీరుస్తారు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేస్తున్నాడు. ఆయన వస్తున్నాడు, వచ్చుచున్నాడు. ఇంగ్లీష్ వెర్షన్ లో అయితే ఈ 13వ వచనంలో లార్డ్ ఈజ్ కమింగ్ అని 2 సార్లు ఉంటుంది. తెలుగులో ఒకసారి ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఆయన వచ్చుచున్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నిన్ను బట్టి, నన్ను బట్టి. మనం కోరుకోవట్లేదని. ఎవరినన్నా బంధువుని మన ఇంటికి రమ్మని పిలిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఏమన్నా మా ఇంటికి రండి, వాళ్ళు వస్తానన్న తర్వాత కూడా మనం వస్తారా సరే అని అంటే ఎలా ఉంటది? ఏమా ఎలిజబెత్ అక్క, వాళ్ళు వస్తాను, నేను వస్తాను మీ ఇంటికి అన్న. వస్తావా? సరే సుప్రియ, సరే రండి అన్న అని అన్నావు అనుకో, ఇక అంతే. తుపాకీ దెబ్బలు దొరకకుండా తిరుపతిలో కనపడతాయి. ఆయన వస్తాను అని అంటే మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమన్నారు తెలుసా? లూకాసు వార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 25వ అధ్యాయం 31, 32. మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆయన వస్తారు, నేను వస్తానని ఆయన చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి 3 సార్లు ఉంటుంది. త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, మరణాత త్వరగా వచ్చుచున్నాను, యేసు త్వరగా రమ్ము. మనం ఏమో తిరగే చదువుతాం, యేసు త్వరగా. మనకు అలాగ అర్థమైంది. మనం కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళని. ఎప్పుడు వస్తుందంటే ఆ ధైర్యం ఈ 10, 11, 12, 13 వచనాల్లో ఎప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని త్వరగా రమ్మంటాము అని అంటే మనం ఆయన యందు సంతోషించినప్పుడు, మనం ఆయన యందు ఆనందించినప్పుడు, మనం ఆయన యందు ఉత్సహించినప్పుడు, మనం ఆయన యందు ప్రహర్షించినప్పుడు. ఈ 4 మాటలు 11వ వచనంలో ఉంటాయి. ఇది ఆనందం, సంతోషం, ఉత్సాహం, ప్రహర్షం. ఇవి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆనందం, ఉత్సాహం, ప్రహర్షం, ఉల్లాసం ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ధైర్యం వచ్చేస్తుంది. నాకేం పర్లేదు ఆయన వచ్చినా కానీ. అర్థమైందండి? నువ్వు స్తుతిస్తా ఉంటే నీ కుటుంబం మొత్తం స్తుతిస్తుందమ్మా. ఒక్కరు విధేయత,
ఒక్కరు. ఏమండి, ఆ పొట్టిది కూడా ఈ మధ్యన 2 చేతులు పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలెట్టింది. నిజంగా దేన్ని బట్టి అంటే పెద్దలు బట్టే కదా. కాబట్టి మనం మొదలు పెడదాం. దేవుని రాజ్యము విస్తరించును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఆయన యందు ఉత్సహిస్తూ, ఆనందిస్తూ, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దామా? ఆర్ యు రెడీ? Yes. లేకండి